2.5 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభించిన రష్యా ఇప్పుడు ఆర్థిక పరంగా పూర్తిగా మునిగిపోతుందా? యుద్ధం, ఆంక్షలు, ద్రవ్యోల్బణం, రష్యాల పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయి? అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు ఏమిటంటే రష్యాకి ఇప్పుడు ఎదురైన ఆర్థిక సవాళ్లలో ముందున్న ఒకే ఒక్క ఆశాదీపం భారతదేశమే. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. 2022 ఫిబ్రవరి 24న రష్యా సైన్యాలు బెలారస్ మార్గం ద్వారా ఉక్రెయిన్ పై దాడి ప్రారంభించాయి. దక్షిణ ఉక్రెయిన్ లోని ఒడిశా, మైకోలైవ్, మరియుపూల్ వంటి ప్రధాన పోర్టులు రష్యా కబ్జాలోకి వచ్చాయి. నల్ల సముద్రానికి కూడా రష్యా ప్రవేశం లేదు కాబట్టి జపోరిజియా, డోనెట్స్, లుహాన్స్క్ జిల్లాలను ఆక్రమించి అక్కడి పౌరులకు రష్యా పౌరసత్వాన్ని ఇవ్వడం మొదలుపెట్టింది. 2014లో ఆక్రమించిన క్రిమియా నుండి బెల్గోల్డ్ వరకు రోడ్డు మార్గం సులభమైందని చెప్పవచ్చు. దీని వలన ఉక్రెయిన్ వ్యవసాయ ఎగుమతులు సముద్ర మార్గాలపై ఆధారపడకుండా కొనసాగించగలిగింది. కోవిడ్ 2020 తర్వాత అమెరికా సహా అన్ని దేశాలు ఆర్థికంగా అతుల్యమయ్యాయి. రష్యా మకాయిస్టులోని వ్యాక్సిన్ తయారు చేస్తున్న దేశీయ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకు అనుభవించింది. యుద్ధం ప్రారంభమైన 2022లో సైన్యంలో నియామకాలు, ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ సేనకు పెద్ద మొత్తంలో ఖర్చు రావడం వల్ల ఆర్థిక పరిస్థితులు మెల్లగా పాడైనట్లు కనిపించింది. 2023 నుంచి పరిస్థితులు నియంత్రణ కోల్పోయాయి. 2024లో గాఢమైన మంద్యం, ద్రవ్యోల్బణ సంకేతాలు కనిపించాయి. యుద్ధం 3.5 ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ చమురు ఎగుమతులపై ఆశలు పెట్టిన ధరలు పడిపోవడం, అమెరికా ఆంక్షల కారణంగా రష్యా చమురు కొని వ్యాపారాలు మెల్లగానే తగ్గడం వంటి కారణాల వలన జీడీపీ దిగుమతులతో ఎదుర్కొంటుంది. 2023-24లో 3-4% వృద్ధైన ఇప్పుడు పరిస్థితి చాలా నాజుగ్గా ఉంది. వాహనాలు, ఎలక్ట్రానిక్స్, వాట్కాపై పన్నులు పెంచుతూ కూడా ఆర్థిక వ్యవస్థను నియంత్రించలేకపోతుంది. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో రష్యాకు పెద్ద ఆశాదీపం భారతదేశమే. రష్యా భారత మైత్రి చారిత్రకంగా బలంగా ఉంది. భారతదేశానికి తక్కువ ధరకే చమురు సరఫరా చేసే రష్యా, ఇరాక్, సౌదీపై ఆధారపడే భారత్ కు ఓ ప్రధాన అందుబాటులో ఉన్న సరఫరాదారుగా మారింది. యుద్ధం ప్రారంభానికి ముందు రోజుకు 1,00,000 బ్యారెళ్ల చమురు మాత్రమే దిగుమతి చేసుకునే భారత్ ఇప్పుడు 20 లక్షల బ్యారెళ్ల వరకు పెరిగింది. ట్రంప్ కూడా పదే రష్యాకు భారతదేశం ఆర్థిక సహాయం అందిస్తుందని వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు పునీత్ భారత్ పర్యటనకు రక్షణ అవసరాలు, చమురు కొనుగోలును కొనసాగించేలా కీలక ఒప్పందాలు చేసుకున్నారు. కీవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నివేదిక ప్రకారం భారత్ చమురు కొనుగోలు 20% తగ్గిన రష్యా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడుతుందని తెలిపారు. రష్యా ప్రజలపై పన్నుల భారం పెరుగుతుంది. వాట్కాపై అదనంగా 5% పన్ను, వ్యాట్ ను 10% నుండి 11%కు పెంచడం, 15% పైగా వడ్డీ రేట్లు, దేశీయ అప్పుల రాహిత్యం ఆల్ రష్యా ఆర్థిక పరిస్థితుల ప్రతిబింబం. అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షల కారణంగా రష్యా ఆస్తులు, బ్యాంకు ఖాతాలు స్తంభించాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం రష్యాకు ఒక భరోసా, ఒక పెద్ద ఆశాదీపంగా నిలిచింది.